అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన ఆలోచనల వెనక ఉన్న అద్భుతమైన శక్తి గురించి, అవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా మలుస్తాయో చూద్దాం. మన ఆలోచనలే మన ప్రపంచానికి వాస్తుశిల్పులు ఎలా అవుతాయో తెలుసుకుందాం. ఎప్పుడైనా గమనించారా? కొన్ని చోట్లకు వెళ్లగానే మన మూడ్ అమాంతం మారిపోతుంది. ఒక గుడికి వెళ్తే తెలియని ప్రశాంతత, అదే ఒక ఫంక్షన్కు వెళ్తే భలే ఉత్సాహం. దాదాపు అందరికీ ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. ఎందుకిలా? దీని వెనుకున్న అసలు కారణమేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా మన కంటికి కనిపించకుండా మనల్ని ప్రభావితం చేసే ఈ ఆలోచన ప్రవాహాల గురించి మాట్లాడుకుందాం. ఒక సైనికుల క్యాంపుని ఊహించుకోండి. అక్కడ గాలిలోనే ఒక రకమైన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి నిండిపోయుంటాయి కదా. అలాంటి వాతావరణంలోకి ఎవరైనా, ఎంత పిరికివాళ్లైనా సరే అడుగుపెడితే వాళ్లలో కూడా తెలియకుండానే ఒక స్ఫూర్తి వస్తుంది. ఇది నిజం. ఇంకో ఉదాహరణ, ఒక మ్యూజిక్ కాన్సర్ట్. అక్కడంతా ఒకటే వైబ్, వందల వేల మంది, అందర్లోనూ ఆనందం, ఉత్సాహం. ఆ ఎనర్జీ అంతా కలిసి ఒక పాజిటివ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ ఫ్లోలో పడిపోతే మనసు కూడా ఆటోమేటిక్గా తేలిక పడిపోతుంది, ఎంతో హుషారుగా ఉంటుంది. అయితే దీనికి పూర్తి ఆపోజిట్ కూడా ఉంటుంది. కొన్ని ప్రదేశాల్లో నెగటివ్ ఆలోచనలు గుంపుగా ఉంటాయి. ఉదాహరణకి, ఒక శ్మశానం దగ్గరికి వెళితే అక్కడంతా దుఃఖం, భయం లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అలాగే ఒక కబేడా దగ్గర హింస, బాధ ఇలాంటివి. అలాంటి చోటికి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండానే మనసులో ఏదో ఒక రకమైన బరువు, అశాంతి మొదలవుతాయి. సో చూశారుగా, వాతావరణం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో. మరి ఒక్కొక్కరి ఆలోచనలు కలిస్తే ఏమవుతుంది? అవి ఒక పెద్ద సామూహిక శక్తిగా ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం. ఆలోచనలు అచ్చం అయస్కాంతాల్లాంటివి అన్నమాట. ఒకే రకమైన ఆలోచనలు ఒకదాన్నొకటి అట్రాక్ట్ చేసుకుంటాయి. అలాగే ఒకేలా ఆలోచించే మనుష్యుల్ని కూడా ఒకచోటికి చేరుస్తాయి. గ్రూపులు, ఉద్యమాలు, చివరికి పెద్ద పెద్ద సమాజాలు ఏర్పడేది కూడా ఇలాగే. ఇక్కడ ఈ రెండిటి మధ్య తేడా చూడండి. ఒకవైపు ఎవరి దారి వారిదే అన్నట్టున్న ఒక గుంపు, మరోవైపు అందరం ఒకటే అన్నట్టు ఒకే లక్ష్యంతో ఉన్న ఒక సమాజం. ఈ రెండిటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? వాళ్ల ఆలోచనల్లోని ఐక్యత. చెల్లాచెదురుతా ఉన్న ఆలోచనలు బలహీనంగా ఉంటాయి, కాని ఒక్కటైతే ఆ ఆలోచనలు కొండల్ని కూడా కదిలించగలవు. ఓకే, ఇదంతా బావుంది. కానీ ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. మరి మనం ఈ ఆలోచన ప్రవాహాల్లో కొట్టుకుపోవడమేనా, లేక వాటిని మన కంట్రోల్లోకి తెచ్చుకోగలమా? చాలామందిని చూస్తే వాళ్ళు నదిలో కొట్టుకుపోయే ఆకుల్లా ఉంటారు. అంటే చుట్టూ ఉన్న వాతావరణం, అక్కడి ఆలోచనలు ఎలా ఉంటే వాటితో పాటే ప్రయాణిస్తారు. సొంతంగా ఆలోచించే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. బలమైన సంకల్పం ఉన్న మనిషి అలా కాదు. వాళ్ళు ప్రవాహానికి అడ్డుగా నిలబడగలరు, ఒక ఆనకట్టలాగా అన్నమాట. అంతేకాదు, ఆ ప్రవాహాన్ని ఆపి దాని శక్తిని తమకు నచ్చిన ఒక మంచి పనికోసం కూడా వాడుకోగలరు. ఇప్పటిదాకా బయటి ప్రపంచం గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు మన లోపలికి చూద్దాం. ఎందుకంటే మన ఆలోచనని కంట్రోల్ చేయడంలో మనకి అతిపెద్ద శత్రువు బయట ఎక్కడా లేడు, మన లోపలే ఉన్నారు. డాక్టర్ జార్జ్ ఆర్ బాచ్ ఈయన అంతర్గత శత్రువు అనే ఒక కాన్సెప్ట్ గురించి చెప్పారు. ఆయనేమంటారంటే, ప్రతికూల ఆలోచన అనేది మనిషికి అతిపెద్ద లోపలి శత్రువు. అది చూడ్డానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది, ఆనందాన్నిస్తానని ఆశపెడుతుంది. కాని చివరికి వినాశనానికే దారితీస్తోంది. అచ్చం ఒక అందమైన దెయ్యంలాంటిదన్నమాట. ఈ లోపలి శత్రువు చాలా డేంజరస్. ఎందుకంటే అది మన కంటికి కనిపించకుండా మనస్సు లోపల పనిచేస్తుంది. అరే, ఇది చాలా ఈజీ కదా, ఇలా ఆలోచిస్తే బాగుంటుంది అని మనల్ని టెంప్ట్ చేస్తుంది. కానీ నెమ్మదిగా మన ఎనర్జీ మొత్తాన్ని లాగేస్తుంది, మన ఎదుగుదలని ఆపేస్తుంది. చివరికి సైలెంట్గా మన సత్తా మొత్తాన్ని చంపేస్తుంది. అమ్మో, ఇంత ప్రమాదకరమా అని భయపడకండి. సమస్య తెలిస్తే పరిష్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ అంతర్గత శత్రువును దాటి ఒక శక్తివంతమైన పాజిటివ్ మైండ్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. డాక్టర్ వేన్ డయర్ నో లిమిట్ పర్సన్ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని పరిచయం చేశారు. అంటే పరిమితులు లేని వ్యక్తి అని అర్థం. ఎవరైతే తమ ఆలోచనల మీద పూర్తి పట్టు సాధిస్తారో వాళ్ళు సాధారణ పరిమితుల్ని దాటిపోయి తమ పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటారు. ఇదే మనం చేరుకోవలసిన స్థితి.
సింపుల్గా చెప్పాలంటే మన పర్సనాలిటీ, మన క్యారెక్టర్, మన భవిష్యత్తు ఇవన్నీ మన ఆలోచనల క్వాలిటీ మీదే ఆధారపడి ఉంటాయి. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి జీవితాన్ని నిర్మించుకుంటాం. మరి ఈ ఆలోచనలని మంచిగా శక్తివంతంగా మార్చుకోవడం ఎలా? దీనికి 4 మార్గాలు, 4 స్తంభాల్లాంటివి ఉన్నాయి. 1 సాధన, అంటే రోజూ క్రమశిక్షణతో ప్రాక్టీస్ చేయడం. 2 సంయమం, నెగటివ్ ఆలోచనల నుంచి, నెగటివ్ ప్రభావాల నుంచి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం. 3 సేవ, ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయడం. 4 స్వాధ్యాయం, మన గురించి మనం తెలుసుకోవడం, మనల్ని మనం విశ్లేషించుకోవడం. ఈ 4 మన ఆలోచనలను శుద్ధి చేయడానికి ఒక బలమైన పునాదిలాంటివి. సో చివరిగా ఒక ప్రశ్న. ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచిద్దాం. మన మనసు ఒక తోటలాంటిది. అందులో మనం ఎలాంటి విత్తనాలు వేస్తున్నాం? పాజిటివ్ ఆలోచనల విత్తనాలా, లేక నెగటివ్ ఆలోచనల కలుపు మొక్కలా? ఎందుకంటే ఆ తోట భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచనలు మనల్ని సరైన దారిలోనే తీసుకెళ్తున్నాయా లేదో చూసుకోవాల్సిన సమయమిది.